హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. అయితే ఈ ఎపిసోడ్లో మాత్రం మొత్తం ఎక్కడ చూసినా మణికంఠ ఏడుపులు తప్ప వేరే ఏం నడవలేదు. ఫోకస్ మొత్తం బిగ్ బాస్ ఫోకస్ మొత్తం మణికంఠ మీదనే పెట్టింది. మణికంఠ మొత్తం సింపతి గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన ఏడుపులు చూస్తే మనకే అనిపిస్తుంది ఏంటిది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపిద్దామని. మరి బిగ్ బాస్కు ఎందుకు కనకరిస్తాడేమో చూద్దాం. ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది, నామినేషన్ కంటిన్యూ అయింది. ఈసారి నామినేషన్లో ఎవరు వేసిరంటే ఆదిత్య ఓమన ఎవరికి వేసిరంటే పృథ్వీ నువ్వు ఎక్కడ కిచెన్లో ఎవరికి హెల్ప్ చేయలేదు, నువ్వు క్లీనింగ్ డిపార్ట్మెంట్లోనే ఉన్నావు కానీ ఎప్పుడు హెల్ప్ చేయలేదు అని పృథ్వీ మీద నామినేషన్ వేసాడు. తర్వాత సెకండ్ పర్సన్ శేఖర్ భాష అన్న మీద. శేఖర్ భాష నువ్వు ఎప్పుడు చూసినా లేజీగా ఉంటున్నావు, ఎవరితోని ఎక్కడ కూడా నువ్వు హెల్ప్ చేయలేదు అనేసి శేఖర్ భాష మీద వేసిండు. శేఖర్ భాష డిఫెండ్ ఏం చేసిరంటే ఓకే నాకు నిద్ర లేదు కాబట్టి కొద్దిగా టైర్డ్ అయినా, దానికి మీకు లేజీ అనిపిస్తే నేనేం చేయలేను, ఓకే అనేసి డిఫెండ్ క్లోజ్ అయింది, నామినేషన్ క్లోజ్ అయింది. దాని తర్వాత బిగ్ బాస్ సౌండ్ రాగానే యష్మి కత్తి తీసి శేఖర్ భాషకే నామినేట్ చేస్తుంది. ఓకే, మధ్యలో బ్రేక్ టైం వచ్చింది. ఆ బ్రేక్ టైంలో బేబక్క నాబెల్ ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. బేబక్క చెప్తుంది సారీ నాబెల్, ఎందుకంటే నువ్వు యాక్టివ్గా ఉండాలి అనేసి నేను నామినేట్ చేస్తున్నా, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. యాక్టివ్ ఆడు, ప్రతి ఒక్క గేమ్లో నువ్వు యాక్టివ్ ఆడాలి, ఆడినప్పుడే ఈ హౌజ్లో కొద్దిగా ముందుకు వెళ్తావు అనేసి బేబక్క నేను నామినేట్ చేసిన అనేసి నాబెల్కు చెప్పుకుంటుంది. తర్వాత మళ్ళీ పృథ్వీ వస్తాడు. పృథ్వీ వచ్చి బేబక్కకు సారీ అక్క అనేసి కాళ్ళు పట్టుకుంటాడు. ఎందుకంటే నామినేషన్ టైంలో ఆయనకు తెలుగు అర్థం కాదా, లేకుంటే ఏంది అయిపోయి ఆ మాట అన్నాడో తెలియదు కానీ బుర్ర లేదా అది ఇది ఒక లూజ్ టాంగ్ యూజ్ చేసిండు. దానికి బేబక్కకు సారీ అని ఇట్లా కాళ్ళ మీద కాలు పట్టుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ నామినేషన్ స్టార్ట్ అయింది. ఈసారి సీత నామినేషన్ వేయకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత నామినేషన్ ఎవరికి వేసిందంటే ప్రేరణకు. ఏంటంటే హౌస్మెంట్స్ అందరు కూర్చున్నాక చీఫ్లు వర్క్ డిసైడ్ చేస్తుంటారు. ఆ డిసైడ్ చేసే టైంలో ప్రేరణ ఏమన్నదంటే ఈగో సుపీరియర్ చెప్పినట్టు వినాలి అనేసి ఒక వర్డ్ యూజ్ చేసింది. దానికి సీతకు నచ్చలే. సీత ఏం చెప్తారంటే ఎవరు సుపీరియరు, మనకు సుపీరియర్ ఒకరే, బిగ్ బాసే సుపీరియరు, ఈగో ఎందుకు తీసుకుంటారు అనేసి ప్రేరణ మీద నామినేషన్ వేసింది. తర్వాత సెకండ్ పర్సన్ బేబక్క ఏంటంటే ఎప్పుడు చేసినా కానీ నేను ఒకటే వంట చేస్తా, నేను 2 సార్లు వంట అనేసి చెప్పినప్పుడు అందుకు నామినేషన్ వేసింది. ఎందుకంటే ఎప్పుడైనా స్టార్టింగ్ ఈమెకు ఆమ్లెట్ వేసుకుంటా అంటే ఇవ్వనియలే, వద్దని చెప్పింది. కానీ తర్వాత 2 కర్రీస్ వండింది. ఎందుకు చికెన్ వండింది, తర్వాత వెజిటేబుల్ వండింది. దానికి డిపెండ్ ఏం చేసుకుంటుంది బేబక్క అంటే అక్కడ చికెన్ ఉంది కదా, చికెన్ ఉన్నందుకు వాళ్ళు నాన్ వెజ్ తిననందుకు వెజిటేరియన్ అని వండిన, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదంటే సీత దానికి కర్రీ వండు ఎందుకు, పప్పు ఉంది కదా అక్క, నువ్వు 2 కర్రీస్ వండినావు అందుకే నేను నామినేషన్ చేస్తున్నా, వేరే ఉద్దేశం ఏం లేదు అని సీత చెప్పడంతోనే బేబక్క కూడా ఓకే అనేసి బేబక్క అగ్రి అవుతుంది. దానికి సీత నామినేషన్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ బిగ్ బాస్ సౌండ్ రాగానే నైనిక వచ్చి కత్తి తీసి బేబక్కకే పొడిచి నామినేట్ చేస్తుంది. తర్వాత విష్ణుప్రియ వస్తుంది నామినేషన్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద వేస్తానంటే శేఖర్ భాష మీద. శేఖర్ భాషకి ఏం చెప్తుంది, అన్న నువ్వు ఎప్పుడు లేజీగా ఉంటున్నావు, యాక్టివ్ ఉంటలేవు, నువ్వు కొద్దిగా మూవ్ కావాలి అని విష్ణుప్రియ చెప్తే ఇది ఆల్రెడీ ఇంతకుముందుకు చెప్పిన నామినేషనే మళ్ళీ చెప్తుంది. అయితే దానికి శేఖర్ భాష కూడా ఓకే ఎన్నిసార్లు చెప్తారు లేజీ అన్న ఫీలింగ్లో ఓకే చెప్తాడు. తర్వాత సెకండ్ నామినేషన్ సోనియా మీద. ఎందుకంటే బేబక్క ఆల్రెడీ కుక్ చేస్తుంది, ఆ కుక్కర్ విషయం మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఆల్రెడీ బేబక్క అక్కడ కుక్ చేస్తుంది, ఆ కుక్కర్ విషయంలో బేబక్క అనడు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన బిగ్ బాస్ హౌస్లకు కొత్తగా వచ్చినప్పుడు కొత్త ఎక్విప్మెంట్స్ కుక్కర్ ఇట్లా, దానికి నువ్వు ఆమెను రేస్ అయిపోరావుడు అది కరెక్ట్ కాదు అంటే సోనియా డిఫరెంట్ ఏం చేస్తుంది అంటే ఆమె కుక్ హెడ్ అన్నీ చూసుకోవాలి కదా అనేసి సోనియా చెప్తుంది. బేబక్క చేసిన పప్పు కూడా పర్లేదు బాగానే ఉంది. దానికి సోనియా ఏం డిఫెండ్ చేస్తుంది అంటే ఇక్కడ అందరూ కరెక్ట్గా వర్క్ చేయాలి, ఎందుకంటే బిగ్ బాస్ ప్రైజ్ మనీ మనకు 0 ఇచ్చింది. అందరు కలిసి వర్క్ చేస్తేనే, అందరు కలిసి టాస్క్లు ఆడితేనే
ఆ జీరో ఉన్న అమౌంట్ ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతుంది. అంతే తప్ప ఒకరు ఆడితే ఒకరు డల్ అయితే రాదు. ఉన్న కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా వర్క్ చేసి అన్ని టాస్క్లు ఆడితే జీరో ఉన్న ప్రైజ్ మనీ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటూ ఇక్కడ కంటెస్టెంట్లలో కొందరు ఫేవర్ చేస్తున్నారు అని సోనియా అనగానే యష్మి లేస్తుంది. ఎవరికి ఫేవర్ చేయట్లేదు, అందరూ ఒకటే అనేసి ఈ సోనియాని చూస్తుంటే ఇంతకుముందుకు సీజన్లో శోభా శెట్టిని చూసినట్టే ఉంది. ఏం అరుస్తుంది ఆయన, అరే రామశంకర, ప్రతి దాంట్లో ఏళ్ళు చూసుకుంటుంది, మొత్తుకుంటా ఉంది. శోభా శెట్టిని చూసినట్టే ఉంది సోనియాని చూస్తే. తర్వాత విష్ణుప్రియ నామినేషన్ అయిపోతుంది. మళ్ళీ బిగ్ బాస్ సౌండ్ రావడం, నిఖిల్ వచ్చి కత్తి తీసి శేఖర్ భాష ఫోటోకు పొడవడం. దానికి ఏం లేదు, ఆయన చెప్పింది ఏంటంటే, అన్న నీ నామినేషన్ చేసేటప్పుడు నువ్వు డిపెండ్ చేసుకో అన్న, డిపెండ్ చేసుకుని అంత లేజీగా ఉంటున్నావు అని నిన్ను నామినేట్ చేస్తున్నాం అంతే అన్న అని నిఖిల్ చెప్తాడు. తర్వాత అభయ్ నవీన్ వస్తాడు. అభయ్ నవీన్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తీసుకున్న ఫోటోను అక్కడ స్టిక్ చేయకముందుకే ఒకటే చెప్తాడు, బిగ్ బాస్ ఏం చెప్పిండు, నామినేషన్ చెయ్యాలి అంటే ఎవరైతే హౌస్ నుంచి ఉండొద్దో వాళ్ళని నామినేషన్ చేయమన్నాడు. నేను అదే విషయం ఇక్కడ పోస్ట్ అతికిసి చెప్తున్నాను అనేసి ఫస్ట్ నాగమణికంటకు నామినేషన్ చేస్తాడు. అది ఏంటి అంటే, నువ్వు ఎమోషనల్గా వీక్ ఉన్నావు, నువ్వు ఆ ఫ్రాంక్ విషయంలో కూడా ఎమోషనల్ అయిపోయినావు, హైపర్ అయిపోయినావు, చూసుకుందాం నాకు ఎవడోడు ఓటేసినో అని అట్లా ఆ హైప్లో నువ్వు చెప్పినావు, అది కరెక్ట్ కాదు అంటే మళ్ళీ మణికంఠ ఏం డిఫెండ్ చేస్తున్నా అంటే, ఓకే నేను ఎమోషనల్ వీక్ ఉన్నా కానీ ఆ ఫ్రాంక్ విషయంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అభయ్ అంటాడు, నువ్వు నీ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, హౌస్లోకి వస్తున్నావు అంటే అవన్నీ పక్కన పెట్టి హౌస్లోకి రావాలి, అంతే తప్ప ప్రతిదానికి నీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పుడు ఇక్కడ అవసరం లేదు అంటే మణికంఠ ఏం డిఫెండ్ చేసినట్టే, నేను అన్ఫిట్ను, నాకు ఏది తెలియదు, నేను 7th క్లాస్ నుంచి ఇట్లా సఫర్ అయినా, మా అమ్మ చనిపోయింది, మా స్టెప్ ఫాదర్ నాకు అదేండు, నాకు బిడ్డ కావాలి, సేమ్ మళ్ళీ అదే సింపతి స్టోరీ, అదే ఏడ్చుడు. తర్వాత సెకండ్ బేబక్క చేశాడు. బేబక్క నువ్వు ఏం లేదు, నువ్వు గేమ్ ఆడే టైంలో గేమ్ ఆడు అంటే ఇంకా టైం ఉంది కదా మనకు, ఇంకా ఆడదాంలే అనేసి కొద్దిగా అంటే బ్యాక్ అయిపోతున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని అభయ్ చెప్తాడు. అప్పుడు బేబక్క ఓకే నేను ఇంకా మళ్ళా నువ్వు కూడా వంట గురించి చేస్తావు అనుకున్నా అనేసి బేబక్క అంట, లేదక్క నా నామినేషన్ ఇంతే అంటే బేబక్క కూడా ఓకే అగ్రి అంటది. తర్వాత అభయ్ నామినేషన్ క్లోజ్ అవుతుంది. బిగ్ బాస్ సౌండ్ వస్తుంది. సౌండ్ రాగానే యష్మి వచ్చి కత్తి తీసి మణికంఠకే ఓటేస్తుంది. తర్వాత ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి మళ్ళీ ఎవరిని అంటే మణికంఠనే నామినేట్ చేస్తుంది. ఏం చెప్తుంది అంటే, నువ్వు హౌస్లోకి వచ్చి నుంచి నీ పర్సనల్ డీటెయిల్స్ తప్ప నువ్వు ఎక్కడన్నా ఎవరితోనన్నా జాలీగా మాట్లాడినావా, ఏదైనా గేమ్ ఆడినావా అనేసి మణికంఠ అంటుంది. మణికంఠ నాకు జ్ఞాపక శక్తి లేదు, నేను 7th క్లాస్ నుంచి అది నాకు మా అమ్మ కావాలి, నాకు స్టెప్ ఫాదర్ కావాలి, నాకు బిడ్డ కావాలి, నా లైఫ్ వేస్ట్ అయింది, నేను చనిపోవాలనుకుంటే చనిపోవాలనే స్థాయి వరకు వెళ్ళినాను, కానీ నాకు బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది, నేను ఇక్కడికి వచ్చాను అని మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. మైండ్ గేమ్తో ఆడదాం అనుకుంటున్నా అనేసి ఏడుస్తూ ఉంటాడు. ఈ మణికంఠని చూస్తుంటే, ఈ ఏడుపులు చూస్తుంటే మనకే అనిపిస్తుంది బిగ్ బాస్ నుంచి బయటికి పంపిద్దామా అనేసి. మరి బిగ్ బాస్ ఎందుకు కనకరిస్తాడేమో తెలుస్తలేదు, అంతగానం ఏడుస్తున్నాడు. ఈయనకైతే ఒక సింపతి స్టార్ ఏంటది, ఈయనకైతే ఒక సింపతి స్టార్ అని అయితే ఒక బిరుదు అయితే వచ్చేసింది. వచ్చిన 4 రోజులకే ఈ ఏడుచుకుంటా ఏంద్రాడు ఆయన ఏడ్చుకుంటా మణికంఠ ఏం చెప్తాడంటే, నా గురించి తెలుసా మీకు, నా పర్సనల్ డీటెయిల్స్ తెలుసా అనగానే యష్మి అంటాడు, నీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి హౌస్లోకి వచ్చిరా, అవసరం లేదు, నీ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ చెప్పనే అవసరం లేదు అంటే మణికంఠ ఏడుస్తూ ఉంటాడు. నేను బ్రెయిన్తో గేమ్ ఆడదాం అనుకుంటున్నా, నన్ను రాగానే ఇంత అటాక్ చేస్తున్నారు, నేను ఎట్లా అది కావాలి, ఫ్రాంక్ వీడియోతోనే అందరూ నాకు మైండ్ బ్లాక్ అయిపోయి నేను ఒంటరిగా ఉంటున్నా అనగా ఏడుస్తున్నా. బిగ్ బాస్లో ఒక 5 వారాలన్నా ఉందాం అనుకుంటున్నా, మీరు నన్ను ఇప్పుడే పంపిస్తున్నారు, బయటికి వెళ్తే ఒక రూపాయి కూడా లేదు, అవన్నీ ఏడుస్తూ ఉంటుంటే యష్మి కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎమోషనల్ అయిపోయి ఆమె కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరు పోయి కంటెస్టెంట్లు పోయి అంతా ఊపిస్తారు, విష్ణుప్రియ, నిఖిల్ వాళ్ళంతా లైట్ తీసుకో అనేసి. ఆమె ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు కానీ ఆమె కూడా ఫుల్ ఏడుస్తుంది. తర్వాత ప్రేరణ సోనియాకు నామినేట్ చేస్తుంది. సోనియాకి ఏం చెప్తారంటే, నువ్వేదన్నా చెప్పేటప్పుడు మీరు అందరూ అని చెప్తున్నావు, మళ్ళా విష్ణుప్రియ యోగా చేసే టైంలో కూడా ఒక జడ్జ్ చేసినావు, అది అనవసరం అని సోనియా కూడా నామినేట్ చేస్తాడు. ప్రేరణ నామినేషన్ క్లోజ్ అయినాక
నిఖిల్ సౌండ్ రాగానే నిఖిల్ ఆ కత్తి తీసి సోనియాకు నామినేట్ చేస్తాడు. చేసి నువ్వేదైనా జడ్జ్ చేస్తున్నావు, నువ్వు అందరినీ జడ్జ్ చేస్తున్నావు, అంటే నువ్వు వింటే ఇదే నువ్వు నిజం అని జడ్జ్ చేస్తున్నావు, అది నీకు అనవసరం, నీ ఆట నువ్వు వాడు, నీ గేమ్ నువ్వు వాడు అనేసి నిఖిల్ సోనియాకి చెప్తాడు. తర్వాత మణికంఠ వచ్చి విష్ణుప్రియను నామినేట్ చేస్తాడు. ఏంటి అంటే నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ కొద్దిగా చేంజ్ చేసుకో, ఫెమిలిటీ అని మాట్లాడాను, అలాంటి వాళ్ళు యూజ్ చేయొద్దు, నేను 3 రోజుల నుంచి నీ ఎంబడే తిరుగుతున్నా, ఇంకా నెగిటివ్ ఏమైనా వస్తుంది అని చెప్పేసి అని మణికంఠ అంటాడు. అప్పుడు విష్ణుప్రియ అవునా 3 days నుంచి నా ఎంబడి తిరుగుతున్నది, అందుక నేను ఇంకా మనతో ఫ్రీగా మూవ్ అవుతున్నావు కదా అని పర్సనల్ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా, అంటే నీ మనసులో ఉన్నది ఇదా అనేసి విష్ణుప్రియ అంటది. మణికంఠ ఏం చెప్తాడంటే నువ్వు మజాక్లా కొద్దిగా ఓవర్గా మాట్లాడుతున్నావు, నీకు నోటిదూల ఉన్నట్టుంది అని మణికంఠ అంటాడు. అప్పుడు విష్ణుప్రియ అవును నాకు నోటిదూలనే ఉంది, ఈ నోటిదూలతోనే ఎంతోమంది ఫ్యాన్స్కు నవ్విస్తున్నా, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన, ఈ నోటిదూలతోనే నేను బిగ్ బాస్లోకి వచ్చిన అనేసి విష్ణుప్రియ చెప్తుంది. అవును ఈ నోటిదూలతోనే నేను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా, అంతే తప్ప నేను ఎడ్యుకేషన్ చెప్తలేను అని విష్ణుప్రియ చెప్తాడు. తర్వాత సెకండ్ పర్సన్ నాగమణికంట శేఖర్ భాషను నామినేట్ చేస్తాడు. అది ఏంటి అంటే నువ్వు తినే ఫుడ్తోని గేమ్ ఆడుతున్నావు, సంత్రతోని, అప్పుడు సంత్రతోని గేమ్ ఆడేది మళ్ళీ చెప్తాడు, సంత్రతోని గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఎవరు చెప్తున్నా వినట్లేదు, నువ్వు పండుకుంటున్నావు అని చెప్తాడు. దానికి మళ్ళీ శేఖర్ భాష డిఫెండ్ ఏం చేస్తున్నా అంటే నువ్వు వండుకోలేదా, నువ్వు వండుకుంటే ఇంకా కుక్క అరుపులు కూడా వచ్చినాయి బిగ్ బాస్లో, నేను వండుకుంటే రాలేదు అనేసి డిపెండ్ చేస్తారు. నువ్వు అంత గిల్టీగా ఎందుకు ఫీల్ అవుతున్నావు అనేసి మణికంఠ అంటే మళ్ళీ నువ్వు గిల్టీ కదా, ఇట్లా ఏడ్చుకుంటా అది చేస్తావు, నువ్వు ఒక పాయింట్ నీ నెగిటివ్ పాయింట్ నీకు నామినేషన్ పాయింట్ దొరకాలని చెప్పేసి 3 రోజుల నుంచి విష్ణుప్రియ ఎంబడి తిరిగినావు కదా, అది నీ మెంటాలిటీ అనేసి శేఖర్ భాష అంటాడు. అప్పుడు మణికంఠ విష్ణుప్రియతో చూసి నేను నీ 3 days నీ ఎంబడి తిరిగినా, నెగిటివ్ పాయింట్స్ గురించి తిరిగినా కానీ మదరు ఫాదర్ గురించి అది జెన్యున్గా చెప్పినా అనేసి నాగమణికంఠ అంటాడు. అన్నప్పుడు విష్ణుప్రియ లేచి నువ్వు నీతోని ఫ్రెండ్లీగా మూవ్ అయిదామనుకున్నా, నా మదర్ ఎమోషన్ నుంచి నీకు చెప్దామనుకున్నా అనేవరకే నిఖిల్ ఉండి అవసరం లేదు, మణికంఠ అయిపోయింది, ఆ భాష మీద చేస్తాడు, భాష అగ్రియా ఓకే అయిపోయింది. తర్వాత సౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ కత్తి తీసి యష్మి తీసి విష్ణుప్రియ ఫోటోకు నామినేట్ చేయడం జరిగింది. తర్వాత పృథ్వీ నామినేషన్ చేస్తాడు. ఎవరిని అంటే బేబక్కను, నువ్వు టాస్క్లా ఫిట్ లేదు, నీకు సీరియస్నెస్ లేదు, ఇప్పటికీ స్మైల్ ఇస్తూ ఉంటావు అనేసి పృథ్వీ నామినేషన్ చేస్తే బేబక్క డిఫెండ్ చేసుకుంటుంది. నేను ఫిట్ లేదా, నా బాడీ అంతే, నా బాడీ స్ట్రక్చరే అంత, ఫిట్ కావాలంటే ఆ గేమ్ గురించి నేను ఇప్పుడు ఏం కాను, నా కామెడీ నచ్చి నా వీడియోలు నచ్చి బిగ్ బాస్ నన్ను అప్రోచ్ అయింది, అంతే తప్ప నేను ఫిట్గా ఉన్నా అని అవన్నీ చెక్ చేసుకొని రాలేదు, అన్ని గేమ్ నాలాంటి బాడీ ఉన్న వాళ్ళు గేమ్ ఆడాలని ఏం లేదు, అన్నీ కొన్ని నాలెడ్జ్ గేమ్లు కూడా ఉంటాయి అన్న పాయింట్ ఆఫ్లా బేబక్క డిఫెండ్ చేసుకుంది. తర్వాత మణికంఠను నామినేషన్ చేసిండు. నాకు నీలా ఉంటే హౌస్లో నాకు నచ్చదు, విష్ణుప్రియ ఫెమిలిటీ అనే ఒక వర్డ్ వాడినప్పుడు నేను నవ్వుతే నా పైన నువ్వు ట్రిగ్గర్ అయినావు, తోలుబొమ్మ అని ఎందుకు అన్నావు, మళ్ళీ చీఫ్లు అన్ఫిట్ అని అన్నావు, సింపతి గేమ్ ఆడుతున్నావు, సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావు, ఇక్కడ అవసరం లేదు నీ సింపతి చెప్పుడు, గేమ్ తీరు ఆడు అనేసి మణికంఠను పృథ్వీ నామినేట్ చేస్తాడు. పృథ్వీ నామినేషన్ అయిపోతుంది, బిగ్ బాస్ సౌండ్ రావడం, నైనిక వచ్చి కత్తి తీసి మణికంఠను నామినేట్ చేస్తుంది. మణికంఠకు మొత్తం 4 ఓట్లు పడ్డాయి, 4 నామినేషన్లు వేసారు. ఓకే, ఈ వీక్ అయితే నామినేషన్ అయితే అయిపోయినాయి. ఎవరెవరు ఉన్నారంటే బేబక్క, పృథ్వీ, మణికంఠ, సోనియా, విష్ణుప్రియ, శేఖర్ భాష, ఈ 6 మంది ఈ వీక్లను అయితే నామినేషన్లో ఉన్నారు. తర్వాత ఇక మనోని కథ మొదలైపోయింది. ఎవరిది? నాగమణికంఠది. పండుకొని నా సగం జీవితం అయిపోయింది, ఇప్పుడు ఎట్లా వేయాలి, నేను బయటికి పోతే నాకు రూపాయి లేదు, ఈ వారం ఉంటానో లేదో అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు నిఖిల్, సీత, పృథ్వీ వాళ్ళు ముగ్గురు వచ్చి ఎంత అరే వదిలే, లైట్ తీసుకో, ఇంకా నీకు గేమ్ ఇంకా ఉంది, నువ్వు ఈ వారం పోతావు, నువ్వెట్లా డిసైడ్ చేస్తావు, ఇంకా గేమ్ ఉంది, నువ్వు లైట్ ఏడవకని చాలా ఊకోమని చెప్తారు. అయితే బిగ్ బాస్ మణికంఠ కంక్లూజన్ పిలిచిన తర్వాత ఏమైంది మణికంఠ అంటే, బిగ్ బాస్ నేను ఏది చెప్పినా నిజం మాట్లాడినా, నాకు అబద్ధం చెప్తే నాకు షివర్ అయిపోతా, ఏడుస్తా ఉండి స్టార్ట్, నాకు భార్య కావాలి, నాకు నా బిడ్డ కావాలి,
నా అత్త మామల నుంచి రెస్పెక్ట్ కావాలి, నాకు స్టెప్ ఫాదర్ కావాలి, నేను ఇంత తొందరగా వెళ్తాను అనుకోలేదు, నాకు అందరి దగ్గర రెస్పెక్ట్ కావాలి, నేను బయటికి వెళ్ళినాక నన్ను చూసి అందరు నవ్వుతారు అనేసి మణికంఠ ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, నువ్వు అనుకున్నది సాధించుతావు, నీ ధైర్యాన్ని నువ్వు కోల్పోతున్నావు, కొన్నిసార్లు నీ బలాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు, నీది నువ్వు నమ్ముకో, నువ్వు ఏది సాధించాలనుకుంటే అది సాధిస్తావు, నువ్వు ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ నుంచి నవ్వుకుంటూ అడుగు పెట్టావో అదే ఫేస్తోని గేమ్ ఆడు అని బిగ్ బాస్ చెప్తారు. ఏంటి అంటే ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండకు, నవ్వుకుంటా గేమ్ ఆడు, నీ బలాన్ని నువ్వు తెచ్చుకో. ఎందుకంటే సింపతి గేమ్ ఆడుతుంది కదా, దానికి బిగ్ బాస్ కూడా చెప్తాడు, నువ్వు సింపతి గేమ్ ఆడకు, ఎప్పుడు నవ్వుతూ ఉండు, ఎప్పుడు ఏడవకు అనేసి బిగ్ బాస్ మణికంఠకి కూడా కంక్లూజన్ రూమ్లో చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి ఎపిసోడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్లో వీడియో తీస్తాను. నేను ఇట్లా సెల్ఫీ వీడియో తీసుడు, ఎందుకంటే నేను ఇంటి దగ్గర లేను కాబట్టి సెల్ఫీ వీడియో తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి మర్చిపోవద్దు. నా వీడియోను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకో ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ యూట్యూబ్ ఛానల్.